ఆ రౌడీలని దారి మళ్లించడానికి నన్ను ఒకవైపు వెళ్ళమని అక్క, క్రిష్ ఇద్దరూ మరోవైపు వెళ్లారు సార్ అని హర్ష చెప్పడంతో, అవును బ్యాట్‌మ్యాన్, ఒక దగ్గర రౌడీలని దొరికిపోవడంతో అమ్మ రౌడీలతో బాగా ఫైట్ చేసింది. ఆ తర్వాత రౌడీల నుండి తప్పించుకొని నన్నొక దగ్గర దాక్కోమని చెప్పి, నేనటు వెళ్తాను, రౌడీలు నా వెంబడి పడ్డ తర్వాత నువ్వు వెళ్లి ఈ ఫోన్ తీసుకొని వెళ్లి ఆ బ్యాట్‌మ్యాన్‌కి చూపించమని చెప్పింది బ్యాట్‌మ్యాన్. అందుకే నేనిలా వచ్చానా, మీకు ఫోన్ చూపించాను. ఇంకా అమ్మ ఇంటికి వచ్చేస్తానని చెప్పింది. నిన్నటి నుండి ఇంటికి రాలేదు బ్యాట్‌మ్యాన్. అమ్మను వదిలిపెట్టి ఇంతసేపు నేనెప్పుడూ ఉండలేదు బ్యాట్‌మ్యాన్. నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మకేమైందో అని ఏడుస్తూ ఉంటే, క్రిష్ నువ్వెవరివి? సూపర్ మ్యాన్‌వి. నువ్వు ఏడవకూడదు. నేనున్నాను కదా! అమ్మని కాపాడి తీసుకొద్దాం పద, ఎక్కడున్నా వెతుకుదామని విహారీ అంటూ ఉంటాడు. నాకెందుకు ఆ శకుంతలనే ఏదైనా చేసిందేమో అని డౌట్‌గా ఉంది అని విహారీ అనుకుంటూ వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. అప్పటికే శకుంతల రిలీజ్ అయ్యి బయటికి వస్తూ ఉంటుంది. ఏంటి సారు, మా గురించి ఏమి తెలుసుకోకుండా నన్ను జైల్లో వేస్తే నేను అలాగే ఉంటాననుకున్నారా అని శకుంతల ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. సార్, వీళ్ళ అమ్మ కనిపించట్లేదు నిన్నటి నుంచి అని పోలీస్‌కి విహారీ చెప్తూ ఉంటే, అవునా సార్, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మాకొక ఆఫీసర్ వస్తున్నారు అని, మా సీఐ గారు వస్తున్నారు కొత్తగా. ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందామని వాళ్ళు అంటూ ఉంటారు. లేదు, అసలు ఈవిడనెందుకు రిలీ ఎవరు బెయిల్ ఇచ్చారు? తననెందుకు రిలీజ్ చేశారు అని విహారీ అడుగుతుంటే, సార్, ఫుడ్ మీద అలా జరగడం అనేది అది చాలా చిన్న కేస్ సార్. దానికేం పెద్దగా ఉండదు. వాళ్ళ లాయర్ బెయిల్ తీసుకొచ్చాడు. మేము బెయిల్ ఇచ్చేసాం సార్. అంతే, తనని రిలీజ్ చేశాము అని చెప్తూ ఉంటే, ఇంత రెస్ట్‌లెస్‌గా ఉన్నారేంటి మీరు అని విహారీ అరుస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత, మాకు ఈవిడ మీద డౌట్‌గా ఉంది. నేను మళ్ళీ కేస్ పెడతాను. తనని లోపలేయండి అని విహారీ అంటూ ఉంటే, ఏంది సారు, నేను నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఈ సీఐ గారే సాక్ష్యం, ఎస్ఐ గారే సాక్ష్యం. నేను ఇక్కడే ఉన్నాను కదా, స్టేషన్‌లోనే ఉన్నాను. నేనేం చేశాను? అసలు ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో నాకేంటి సంబంధం అని శకుంతల లక్ష్మి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే, విహారీ చెయ్యి లేపి గట్టిగా వార్నింగ్ ఇస్తూ, వేలు చూపిస్తూ, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అని అరుస్తూ ఉంటాడు. ఇంకా హరికృష్ణ కూడా, నువ్వే మా అమ్మనేదో చేశావు అని అంటూ ఉంటే, మీ అమ్మ నాకు పోటీగా వచ్చిందని కోపం ఉన్న మాట వాస్తవమే, కానీ నేనేం చేయలేదు. మీరు అనవసరంగా నా జోలికి రాకండి అని శకుంతల చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళమ్మ కనిపించట్లేదు, వెతకండి సార్ అని చెప్తూ ఉంటే, ఇంకా పోలీసులు మాకు కొత్త సీఐ వస్తున్నారు, మీరు తర్వాత రండి అని అంటూ ఉంటారు. ఇంకా అప్పటికే కొత్త సీఐ వస్తారు. వచ్చిన తర్వాత లోపలికి రాగానే అందరూ సెల్యూట్ చేస్తూ ఉంటారు. ఇంకా సార్, ప్లీజ్ సార్, పక్కకు జరగండి సార్, పక్కకు జరగండి అని వాళ్ళు అంటూ ఉంటే, ఆగండి, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ సంధ్య అక్కడికి వస్తుంది. సంధ్య గారు అని విహారీ అంటూ ఉంటే, విహారీ గారు మీరేంటి ఇక్కడ అని సంధ్య అడుగుతూ ఉంటుంది. ఏంటి ఎస్ఐ గారు, ఎవరో ఏంటో అని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారేంటి? ఆయన ఎంత పెద్ద వ్యక్తో తెలుసా మీకు అని సంధ్య వాళ్ళ మీద అరుస్తూ ఉంటుంది. సారీ మేడం, తెలియదు మేడం అని అంటూ చెప్తూ ఉంటారు. ఇంకా తనకి సారీ చెప్పండి అని సంధ్య చెప్పడంతో, సారీ సార్ అని ఎస్ఐ సంధ్యకి సారీ చెప్తాడు. విహారికి సారీ చెప్తాడు. ఇంకా ఏంటి విహారీ గారు, మీరు ఇలా వచ్చారేంటి? స్టేషన్‌కి రావాల్సిన పని మీకేం పడింది అని సంధ్య అడుగుతూ ఉంటే, వీళ్ళమ్మ సిరి తను నిన్నటి నుంచి ఇలా జరిగింది, అప్పటి నుండి కనిపించట్లేదు అని చెప్పడంతో, ఓకే విహారీ గారు, నా ఇన్‌ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నేను తనని ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొస్తాను. తన డీటెయిల్స్ అన్నీ చెప్పండి అని హరికృష్ణ దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకుంటుంది. సరే పద, బయటికి వెళ్దామని వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకా శకుంతల బయటికొచ్చి, వీళ్ళు దాన్ని పట్టుకోలేరు, అది ఎక్కడ ఉందో నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది.